లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఆడదంటే అబల కాదు సబల అని నిరూపించింది రాణి రుద్రమదేవి. తెలుగు జాతి ఖ్యాతిని నలుదిశలా వ్యాప్తి చేసిన ఘనత ఆ ధీరవనితి. పోరుగల్లు రాజ్యాన్ని శత్రు దుర్భేద్యమైనటువంటి రాజ్యంగా తీర్చిదిద్దిన ఘనత కూడా ఆ మహారాజ్ఞిది. అంతటి మహారాజ్ఞి నల్గొండ జిల్లా నకరెక్కల్ మండలంలో ఉన్నటువంటి చందుపట్లలో శివైకం పొందినట్లు ఇక్కడ లభించినటువంటి శిలాశాసనం బట్టి తెలుస్తుంది. చందుపట్ల శిలాశాసనంపై బిగ్ టీవీ స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. కాకతీయ రాజ్యాన్ని పరిపాలిస్తున్న గణపతి దేవునికి ఇద్దరు కుమార్తెలు. వారే రుద్రంబ మరియు గణపాంబ. తన తదనంతరం రాజ్యానికి వారసులు లేరనే చింతను తండ్రి దరిచేరకుండా చిన్నతనం నుండే అన్ని రకాల యుద్ధ విద్యలు అభ్యసించి తండ్రికే యుద్ధాలతో పాటు రాజ్యపాలనలో సహకరిస్తుండేది రుద్రమదేవి. గణపతి దేవుడి తరువాత రాజ్యాధికారాన్ని చేపట్టి ప్రజారంజకమైన పరిపాలనను అందిస్తూ కాకతీయ రాజ్యంలో ప్రజలకు ఎలాంటి కష్టాలు రానివ్వకుండా వారికి కావాల్సిన సదుపాయాలు కల్పిస్తూ రాజ్యంపైకి దండెత్తి వచ్చే శత్రువుల గుండెలను చీల్చి చెండాడుతూ రాజ్యాన్ని సుభిక్షంగా సురక్షితంగా ఉండేలా పరిపాలించిన పరాక్రమశాలి రాణి రుద్రమదేవి. పురుషులతో సమానంగా స్త్రీలకు సమాన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ రాజ్యాధికారంలో సైతం వారిని భాగస్వాములను చేసి మహిళా సాధికారతను సాధించి మహిళా సంక్షేమానికి నిజమైన నిర్వచనమిచ్చింది రాణి రుద్రమ. ఆడది రాజ్యాధికారం చేపట్టడమేంటంటూ అనేక అవాంతరాలను సృష్టిస్తూ తన ఆస్థానంలో ఉంటూనే శత్రురాజులకు సహకరిస్తూ అనేక కుతంత్రాలను పన్నిన అనేక మంది పురుషాధిక్యుల ప్రయత్నాలను తిప్పికొట్టి ఇంట బయట ఉన్న శత్రువులను సమూలంగా నిర్మూలించి ఓరుగల్లు కోటను శత్రు దుర్భేద్యమైన కోటగా తీర్చిదిద్దిన ఘనత వీరనారి రుద్రమదేవి. కాకతీయ రాజ్యాన్ని సందర్శించిన మార్కోపోలో అనే విదేశీయుడు రుద్రమదేవి కాలాన్ని స్వర్ణయుగంగా అభివర్ణించాడు. రాజ్యంలో ప్రజలు ఎంతో సుఖ సంతోషాలతో జీవించేవారని పేర్కొన్నాడు. రుద్రమదేవి తన సైన్యం పట్ల కనబరిచే ప్రేమ అపురూపం. ఇతర రాజ్యాల మీదకు దండెత్తి వెళ్లినప్పుడు యుద్ధంలో ఓడిపోయిన రాజులు చెల్లించే కప్పాన్ని పూర్తిగా తన సైనికులకే ముట్టచెప్పేది. రాజ్యాభివృద్ధి కొరకు అనేక రకాల కార్యక్రమాలను చేపట్టింది. చెరువులను తవ్వించి వ్యవసాయ రంగ వృద్ధికి పెద్దపీట వేసింది. స్వదేశీ వస్తువుల ఎగుమతులను విదేశీ వస్తువుల దిగుమతులను ప్రోత్సహిస్తూ వర్తక వాణిజ్యాన్ని విస్తరింపచేసింది. రాణి రుద్రమదేవి అనేక దేవాలయాలను నిర్మించి అందులో అద్భుతమైన కళా నైపుణ్యం శిల్పాలను చెక్కించింది. తన రాజ్య ప్రజల కొరకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలుపరిచింది. తన జీవితాన్ని కాకతీయ సామ్రాజ్య రక్షణ కోసం ప్రజల సంక్షేమం కొరకు దారపోసింది ఆ మహారాజ్ఞి. నల్గొండ జిల్లా చందుపట్లలో లభించిన శిలాశాసనం రుద్రమదేవి సేనాధిపతి అయిన మల్లికార్జున నాయుడు కుమారుడు పువ్వుల ముమ్ముడి వేయించినట్లు తెలుస్తోంది. ఇట్టి శాసనంలో కాకతీయ సామ్రాజ్య మహారాణి రుద్రమదేవి శివైక్యం పొందిన రోజు గురించి చెప్పబడి ఉంది. రుద్రమదేవి శకవర్షంబులు 1211 మార్గశిర శుద్ధ ద్వాదశి అనగా 1289 సంవత్సరం నవంబర్ 27న శివైక్యం పొందారని, అలాగే ఈ శాసనంలో చందుపట్లలోని సోమనాథ దేవాలయానికి 70 ఎకరాల భూమిని దానం చేశారని, చందుపట్లలో రాసముద్రం పేరుతో ఒక చెరువును తవ్వించారని ఉంది. చందుపట్ల అంటే రాణి రుద్రమకు ఎంతో అభిమానమని ఈ శాసనం ద్వారా తెలుస్తోంది. కాకతీయ రాజ్యాన్ని పరిపాలించిన ఈ ధీరవనిత వీరమరణం పొందిన కాలం గురించి, ప్రదేశం గురించి వెలుగులోకొచ్చిన తరువాత కూడా పాలకులు ఇట్టే విషయంపై శ్రద్ధ పెట్టకపోవటం మిక్కిలి శోచనీయమని, అంబదేవునితో జరిగిన యుద్ధంలో రుద్రమాంబ చందుపట్లలోనే వీరస్వర్గం పొందారు కాబట్టి ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని చారిత్రక ప్రదేశంగా గుర్తించి ప్రాచుర్యంలోకి తేవాలని, చందుపట్లలోకి అడుగుపెట్టే చోట ముఖద్వారాన్ని ఏర్పాటు చేయాలని, ఆ వీరనారి పరమపదించిన నవంబర్ 27ను ఘనంగా నిర్వహించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. చందుపట్ల గ్రామంలో
రుద్రమాదేవి గారు 27న మరణించటం సందుపాట్లలో మరణించడం జరిగింది. మరి ఆ యొక్క కార్యక్రమం ఈ నెల ఈ సందుపాట్లనే గ్రాండ్గా ప్రోగ్రాం చేసేందుకు మరి ఇక్కడ ఉన్నటువంటి యువకులు పెద్దలు అందరూ ఈ కార్యక్రమానికి నిమగ్నమైనారు. మరి రుద్రమాదేవి గారు వరంగల్ నుండి మరి వస్తూ ఇనుపాముల సందుపాట్ల మరి పానగల్లు పోవచ్చు వారు ఇక్కడ మరణించినటువంటి ఆనవాలు ఇక్కడ సందుపాట్లలో ఉన్నవి. మరి దాన్ని పురస్కరించుకొని గవర్నమెంటు ఈ వారోత్సవాలు జరుపుటకు గత సంవత్సరం చాలా వరకు ప్రయత్నం చేసిర్రు. మరి దాన్ని మధ్యలోనే ఆపేసిర్రు. మరి ఈ సంవత్సరం కూడా గ్రాండ్గా ప్రోగ్రాం చేయాలని సందుపాట్ల ప్రజలు కోరుతున్నారు. మరి ఇక్కడ ఆమె మరణించిన ప్రదేశంలో ఒక పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందాలని మరి సందుపాట్ల గ్రామం తరఫున మేము కోరుతున్నాము. మరి అట్లనే ప్రభుత్వం ఈ పండుగను ఈ యొక్క వర్ధంతిని ప్రభుత్వమే నిర్వహించాలని గ్రామం తరఫున కోరుతున్నాము. ఆ పేరు గోనె నరసింహారావు, మాజీ ఎంపీటీసీ, సందుపాట్ల. ఆంధ్రదేశ చరిత్రలో మరి కాకతీయుల యొక్క చరిత్ర చాలా సువర్ణయుగంగా సాగినటువంటి చరిత్ర అది. అలాంటి కాకతీయ వంశంలో పుట్టినటువంటి మరి మహిళా శిరోమణి రాణి రుద్రమదేవి. రాణి రుద్రమదేవి మరి ఈ యొక్క చందుపట్ల ప్రాంతంలో మరణించినట్లు ఇక్కడ శాసనం చెబుతుంది. మరి రాణి రుద్రమదేవి, మల్లికార్జున నాయకుడు మరి ఇద్దరు కూడా మరి ఇక్కడ వీరమరణం పొందినట్టు వాళ్ళ యొక్క మరి బంటు అయినటువంటి సేనాధిపతి అయినటువంటి వాళ్ళ బంటు అయినటువంటి పువ్వుల ముమ్మడి అయినటువంటి ఆయన ఇక్కడ శాసనాన్ని వేయించడం జరిగింది. 1289 నవంబర్ 27న మరి వారు మరణించినట్టుగా, వారి మరణానికి గుర్తుగా ఇక్కడ కొంత భూమిని ఇక్కడ ఉన్నటువంటి యొక్క సోమనాథ దేవాలయానికి దానం చేసినట్టుగా ఈ శాసనం చెబుతుంది. అప్పుడు మరి వాళ్ళ కింద ఉన్నటువంటి యొక్క సామంతుడు ఎవరైతే కాయస్థ అంబదేవుడు ఉన్నాడో కాయస్థ అంబదేవుడు చంపాడని చెబుతుంటారు. అంటే త్రిపురాంతకం శాసనం వల్ల మరి సర్వానాంధ్ర మహీపతిని జిత్వా రణముఖే యశోలబ్ధవానని చెప్పడం జరిగింది. అంటే అక్కడ ఆంధ్రదేశంలో ఉన్నటువంటి యొక్క రాజులందరినీ కూడా చంపి నేను మరి గౌరవాన్ని పొందాను, కీర్తిని పొందానని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక స్త్రీని చంపడం, అప్పటికే రుద్రమాదేవి యొక్క వయస్సు 80 సంవత్సరాలు, ఒక వృద్ధ స్త్రీని చంపడం వీరత్వం కాదు కాబట్టి ఆయన అక్కడ చెప్పుకోలేదు. కాబట్టి ఇక్కడ శాసనంలో మరి వాళ్ళ ఇద్దరి యొక్క మరణ ప్రస్తావన ఈ యొక్క శాసనంలో ఉంది. పూర్వం వరంగల్ని పరిపాలిస్తూ మరి వరంగల్లు, అదేవిధంగా సూర్యాపేట, పిల్లలమర్రి, ఇనుపాముల, చందుపట్ల మీదుగా పానగల్ వెళ్ళి పానగల్ నుంచి శ్రీశైలం ఇట్లా వెళ్ళేటువంటి వాళ్ళు. ఆ సమయం లోపల మరి ఇక్కడ ఆమెని మరి యుద్ధంలో ఇక్కడ ఆమె పైన దాడి చేసి ఆమెని చంపడం జరిగిందని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి చెరువు ఏదైతే ఉందో ఇక్కడ పెద్ద చెరువు ఉందో ఆ పెద్ద చెరువు కూడా వాళ్ళే తవ్వించినట్టు మనకు ఆధారాలు ఇక్కడ ఉన్నాయి, శాసనంలో ఉన్నాయి. రా సముద్రం వెనుక నీల తోట వృక్షఛాయ చేల మాగాన్నింటిని ఆచంద్రార్కంగా ధారాపూర్వకంగా నిస్తామని దాంట్లో ఆ యొక్క శాసనంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ చెరువు వాళ్ళు తవ్వించినట్టు మరి తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క శాసనాన్ని, భూమిలో కూరుకుపోయినటువంటి శాసనాన్ని చందుపట్ల గ్రామంలో ఉన్నటువంటి వివేకానంద యువన మండలి సభ్యులంతా కూడా మరి కలిసి మరి అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ని కలిసి పురుషోత్తం గారు 80,000 రూపాయలు ఇస్తే మరి వారు ఈ దిమ్మ కట్టడం జరిగింది. అప్పుడు మరి దైవాదినం గారు, సూర్యకుమార్ గారు, అదేవిధంగా శ్రీరంగాచార్య గారు, ఇక్కడ ఉన్నటువంటి మరి వివేకానంద యువన మండలి సభ్యులంతా కూడా కలిసి ఈ విధంగా ప్రతిష్ఠించి నేటి తరాలకు అవసరమయ్యే విధంగా ఈ రుద్రమదేవి శాసనాన్ని ఈ విధంగా ప్రతిష్ఠించి ఇప్పుడు పాఠ్యపుస్తకాల్లో కూడా ప్రకటించడం జరిగింది. మరి ముక్తేశ్వరరావు గారు వారిని కలిసినటువంటి సమయం లోపల మరి ఒక కాంస్య విగ్రహాన్ని SBH వాళ్ళతోని 6 లక్షల రూపాయలతోని ఇప్పించడం జరిగింది. దాదాపు 12 ఫీట్ల విగ్రహం, 7 క్వింటాల విగ్రహం మరి ఇక్కడ కాంస్య విగ్రహం అద్భుతంగా ప్రతిష్ఠించడం జరిగింది. ఈ విధంగా చేస్తూ వస్తున్నాం. కానీ ప్రభుత్వాలు మరి సహకరించి ఈ యొక్క ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా చేసి ఇంకా అభివృద్ధి చేస్తే చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు పట్టించుకొని మరి నవంబర్ 27 అంటే 1289 నవంబర్ 27న రాణి రుద్రమదేవి
చనిపోయినట్టు మరి శాసనంలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ నవంబర్ 27న మరి ప్రభుత్వం ఆ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించాలి. ప్రతి సంవత్సరం కూడా కాకతీయ ఉత్సవాలు నిర్వహించి ఈ ప్రాంతాన్ని అంతా కూడా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని మరి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మా యొక్క చందుపట్ల గ్రామంలో రాణి రుద్రమదేవి పరమపదించడం మా అందరికీ తెలంగాణ ప్రభుత్వానికి కూడా తెలిసింది. ఇక్కడ సైంటిస్టులు వచ్చి వారు మొత్తం కూడా నిర్ధారణ చేశారు రాణి రుద్రమదేవి గారు ఇక్కడనే పరమపదించారని. మరి ఇలాంటి గ్రామాన్ని ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత రాష్ట్ర నలుమూలల నుంచి కూడా చాలామంది పర్యాటకులు వచ్చి చూసిపోతున్నారు. దేశం నుంచి ఒక్కొక్కసారి విదేశీ పర్యటనలు కూడా వచ్చి చూసిపోతున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ డెవలప్మెంట్ అనేది లేకపోవటం వాళ్ళకు చాలా నిరుత్సాహం కలుగుతుంది. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వమైన గత ప్రభుత్వం నేను చేస్తా అన్నది గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారిని తీసుకొచ్చేటప్పుడు కొంత పని చేయించారు. కానీ అది కూడా ఇంకా కాకుండా ఈసారి కూడా వారు మళ్ళా చొరవ తీసుకొని ఈ ప్రభుత్వంలో మరి ఇప్పుడున్న గౌరవ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు ఈ యొక్క ప్రాంతాన్ని డెవలప్ చేస్తే బాగుంటుంది అని మా గ్రామ ప్రజల కోరిక. ఎందుకంటే బయట నుంచి వచ్చిన వాళ్ళకు ఎక్కడెక్కడనో హైదరాబాదులో ఎక్కడ పడితే అక్కడ తోరణాలు కట్టించే బదులు ఇక్కడ కట్టించినప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ చేసినప్పుడే విదేశీ వాళ్ళు వచ్చినా కానీ రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన వాళ్ళకు కానీ ఇక్కడ రాణి రుద్రమదేవి యొక్క శాసనం ఉంది, ఇక్కడ డెవలప్మెంట్ మంచిగా ఉందనే ఆలోచన ఉంటుంది. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా దీన్ని అంతగా డెవలప్ చేసుకోలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం అయినా డెవలప్ చేస్తుందని మేము కోరుచున్నాం. కాకతీయ రాజ్యాన్ని పరిపాలిస్తున్న గణపతిదేవ చక్రవర్తి తన తదనంతరము రాజ్యాన్ని పరిపాలించే వారసుడు లేదని చెప్పేసి తీవ్ర మనోవేదనకు లోనవుతున్న సమయంలో తాను రాజ్యాధికారానికి వస్తాను, రాజ్యాన్ని పరిపాలిస్తాను అని చెప్పేసి గణపతి దేవుని ఇద్దరు కుమార్తెలు అయిన రుద్రమాదేవి ముందుకు రావడం జరిగింది. ఇదే సమయంలో రాణి రుద్రమాంబ అనేక రకమైనటువంటి యుద్ధ విద్యలను అభ్యసించడం జరిగింది. ఆ తర్వాత ఆ యొక్క రాజ్యాన్ని, కాకతీయ రాజ్యాన్ని తన ఏలుబడిలోకి తీసుకుని వచ్చింది. ఒక ఆడది తమ యొక్క రాజ్యాన్ని పరిపాలించడం ఇష్టం లేనటువంటి ఆ రాజ్యానికి సంబంధించినటువంటి మంత్రులు కానీ ఇతర ప్రముఖులు కానీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన పరిస్థితి ఉండడం జరిగింది. అయినప్పటికీ కూడా ఓరుగల్లు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఒక శత్రు నిర్భోజ్యమైనటువంటి రాజ్యంగా తీర్చిదిద్దింది రాణి రుద్రమాదేవి. ఇదే సమయంలో రాజ్యంలో ఉన్నటువంటి మంత్రులు, సామంతులు తనకు వ్యతిరేకంగా అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా వాటిని అధిరోహిస్తూ చివరికి శత్రువులపై కూడా దాడి చేస్తూ అనేక విజయాలను సొంతం చేసుకుంది రాణి రుద్రమాదేవి. రాజ్యాన్ని శత్రు దుర్భేద్యంగా మార్చడమే కాకుండా తర్వాత ప్రజలకు కూడా ఒక సుభిక్షమైనటువంటి పరిపాలనను ఆమె అందించడం జరిగింది. అందుకోసమే రాణి రుద్రమాదేవి కాలంలో భారతదేశానికి అంటే కాకతీయ రాజ్యాన్ని సందర్శించినటువంటి మార్కోపోలో కూడా ఇదే విషయాన్ని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. కాకతీయ రాజ్యంలో రాణి రుద్రమాదేవి కాలాన్ని స్వర్ణయుగంగా ఆయన పోల్చిన పరిస్థితి ఉండడం జరిగింది. సో అంతటి మహారాజ్ని అనేక రకాలైనటువంటి యుద్ధాలను చేస్తూ అనేక మంది శత్రు రాజులను ఓడిస్తూ తన యొక్క రాజ్యాన్ని ఒక శత్రు దుర్భేద్యమైనటువంటి రాజ్యంగా తీర్చిదిద్దడమే కాకుండా నలుదిశలా కూడా తన సామ్రాజ్యాన్ని విస్తరింప చేసుకుంటూ పోతుంది. అలాంటి మహారాజ్ని శివైకం పొందిన ప్రదేశం గురించి గతంలో ఎవరికి కూడా తెలియనటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. కానీ ఇటీవల కాలంలో నల్గొండ జిల్లా నకరేకల్ మండలంలో ఉన్నటువంటి చందుపట్లలో లభించినటువంటి శిలాశాసనమును బట్టి ఆ రాణి రుద్రమాదేవి ఇక్కడే పరమపదించిందని చెప్పేసి కూడా ఆ శిలాశాసనం బట్టి తెలియవస్తుంది. రాణి రుద్రమాదేవి సేనాధిపతి కుమారుడైనటువంటి ముమ్మడి ఈ యొక్క శిలాశాసనాన్ని వేయించినట్లు కూడా మనకు ఇక్కడ లభించినటువంటి ఆధారాలను బట్టి తెలుస్తుంది. చందుపట్ల అంటే రాణి రుద్రమాదేవికి అమితమైనటువంటి ఇష్టం అని చెప్పేసి కూడా ఆ యొక్క శిలాశాసనంలో పొందుపరచబడి ఉంది. అందువల్ల చందుపట్లలో ఆమె ఇక్కడ ఒక చెరువును కూడా త్రవ్వించింది, రాసముద్రం అనే చెరువును కూడా తవ్వించిందని చెప్పి కూడా శిలాశాసనంలో పొందుపరచబడి ఉంది. సో ఒక యుద్ధంలో శత్రువులతో పోరాడుతూ అనేక తీవ్రమైనటువంటి గాయాలతో వచ్చినటువంటి రాణి రుద్రమాదేవి చందుపట్ల చేరుకున్న తర్వాత ఇక్కడ ఆమె నిర్మించినటువంటి ఒక ఆలయంలో ఉంటూ ఆ యొక్క ఆలయం దగ్గరనే తుదిశ్వాస విడిచిందని చెప్పేసి కూడా శిలాశాసనం బట్టి మనకు తెలియవస్తుంది. సో రాణి రుద్రమాదేవి శివైకం పొందినటువంటి ఈ యొక్క చందుపట్ల ప్రాంతాన్ని ప్రభుత్వం గుర్తించాలి, చందుపట్లను ఒక చారిత్రక ప్రదేశంగా గుర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా చందుపట్ల గ్రామస్తులు వేడుకుంటున్న పరిస్థితి ఉండడం జరిగింది. అంతటి మహారాజ్ని అంటే చరిత్రలో ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకుంది. ముఖ్యంగా మహిళా సాధికారతకు
పూర్తి స్థాయి నిర్వచనం ఇచ్చిన ఘనత కూడా ఆమెదే. ఎందుకంటే తన రాజ్యంలో పురుషులతో సమానంగా కూడా మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కాకుండా వారికి కూడా పెద్దపీట వేసింది. అంటే మహిళా సాధికారికతను సాధించినటువంటి స్వచ్ఛమైన పరిపాలన దక్షకురాలు ఎవరంటే రాణి రుద్రమాదేవి. సో మహిళా సాధికారికతకు కావాల్సిన సరైన నిర్వచనం కూడా రాణి రుద్రమాదేవి ఇచ్చిందని చెప్పేసి కూడా తెలియవస్తుంది. సో అలాంటి మహారాజ్ని శివకం పొందినటువంటి ఈ యొక్క ప్రదేశాన్ని తప్పనిసరిగా ప్రభుత్వం చారిత్రక ప్రదేశంగా గుర్తింపు పొందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా చందుపట్ల గ్రామస్తులు వేడుకుంటున్న పరిస్థితి ఉండడం జరుగుతుంది. చందుపట్ల నుండి రవితో పుల్లారావు, బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.